నమస్కారం. ఎప్పుడైనా గమనించారా? ఎండలు మండిపోయే వేసవిలోనే మనకు పుచ్చకాయలు లేదా మామిడి పండ్లు ఎందుకు దొరుకుతాయి? అలాగే వణుకు పుట్టించే చలికాలంలోనే సిట్రస్ జాతి పండ్లు ఎందుకు వస్తాయి? ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఇది ప్రకృతి మన కోసం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వైద్యశాల. ఆయుర్వేదం ప్రకారం ప్రకృతికి మరియు మన శరీరానికి విడదీయలేని సంబంధం ఉంది. దీనినే ఋతుచర్య అని పిలుస్తారు. మన చుట్టూ ఉన్న వాతావరణం మారిన ప్రతిసారి మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాల స్థితిగతులు కూడా మారుతుంటాయి. ఈ మార్పులను తట్టుకోవడానికి మన శరీరానికి ఏ రకమైన పోషణ కావాలో ప్రకృతికి బాగా తెలుసు. అందుకే ఆయా కాలాల్లో దొరికే పండ్లు, కూరగాయలు మన శరీరంలోని దోషాలను సమతుల్యం చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆధునిక ప్రపంచంలో మనం కాలంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఆహారాలను ఏ సమయంలోనైనా తినగలుగుతున్నాం. కోల్డ్ స్టోరేజ్ పుణ్యమా అని వేసవిలో దొరికే పండ్లను చలికాలంలోనూ, చలికాలం కూరగాయలను ఎండాకాలంలోనూ తింటున్నాం. నిజానికి కాలానికి విరుద్ధంగా ఆహారం తీసుకోవడం అంటే మన శరీరంలోని జైవిక గడియారాన్ని లేదా బయోలాజికల్ క్లాక్ను అయోమయానికి గురి చేయడమే. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మండుతున్న ఎండల్లో స్వెటర్ వేసుకుంటే శరీరం ఎంత ఉక్కిరిబిక్కిరవుతుందో, కాలానికి విరుద్ధమైన ఆహారం తిన్నప్పుడు మన కణాలు కూడా అంతకన్నా ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి శరీరంలో ఆమ అనే విష పదార్థాలు పేరుకుపోతాయి. ఆధునిక వైద్య పరిశోధనల ప్రకారం ఈ విష పదార్థాలే కణాల స్థాయిలో వాపును అంటే ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. దీర్ఘకాలికంగా ఉండే ఈ వాపు క్యాన్సర్ కణాలు పుట్టడానికి మరియు పెరగడానికి ఒక సారవంతమైన భూమిలా పనిచేస్తుంది. సీజన్ కాని సమయంలో దొరికే ఆహార పదార్థాలు వాటి సహజ సిద్ధమైన ప్రాణశక్తిని కోల్పోతాయి. వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు మన DNA నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. ప్రకృతి మనకు ఏ కాలంలో ఏది ఇస్తుందో దానిలో ఆ సమయానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఎంజైమ్స్ మెండుగా ఉంటాయి. ఉదాహరణకు వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనంగా ఉన్నప్పుడు ప్రకృతి మనకు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను అందిస్తుంది. కానీ మనం ఆ నియమాన్ని అతిక్రమించి నచ్చినవన్నీ తిన్నప్పుడు శరీరంలో దోషాల సమతుల్యత దెబ్బతింటుంది. ఒక యంత్రం సాఫీగా నడవాలంటే దాని గేర్లు సరైన సమయంలో మారాలి. మన శరీరంలో కూడా కణాల విభజన మరియు మరమ్మత్తు ప్రక్రియలు ప్రకృతి కాలచక్రంతో ముడిపడి ఉంటాయి. మనం ఎప్పుడైతే ప్రకృతి గడియారంతో సంబంధం లేకుండా తింటామో అప్పుడు కణాల నియంత్రణ తప్పుతుంది. అదే క్యాన్సర్ వైపు మొదటి అడుగు అవుతుంది. పరిశోధనల ప్రకారం స్థానికంగా మరియు ఆయా సీజన్లలో దొరికే ఆహారాన్ని తీసుకునే వారిలో రోగనిరోధక శక్తి 10 ఎక్కువగా ఉంటుంది. వారి శరీరంలో క్యాన్సర్తో పోరాడే T సెల్స్ చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఆరోగ్యంగా ఉండడం అంటే కేవలం మంచి ఆహారం తినడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన ఆహారం తినడం. మీ ఇంటి చుట్టుపక్కల ఆ కాలంలో ఏది పండుతుందో అది మీ శరీరానికి ప్రకృతి ఇస్తున్న మందు అని గుర్తించండి. మార్కెట్లో దొరికే ఆకర్షణీయమైన సీజన్ కాని పండ్ల కన్నా వీధి చివర దొరికే ఆ కాలపు నాటు కూరగాయలే మన ఆరోగ్యానికి మంచిది. మన పూర్వీకులు కాలానికి తగ్గట్టుగా పండుగలు, పిండి వంటలు ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు అర్థమవుతోంది. అవి కేవలం సాంప్రదాయాలు కావు, మనల్ని క్యాన్సర్ వంటి రోగాల నుండి కాపాడే రక్షణ కవచాలు. ఈ ప్రకృతి రహస్యాన్ని గ్రహించి కాలంతో పాటు జీవించడం అలవాటు చేసుకుందాం. మీ ఆరోగ్యం మీ ప్లేట్లో మీరు వేసుకునే సీజనల్ ఆహారం మీద ఆధారపడి ఉందని మర్చిపోకండి. ఈ విలువైన విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.